నమస్తే అన్న. నా పేరు సాయి కృష్ణ. మాది అమిస్తాపూర్ గ్రామం, భూత్పూర్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా. ఆహ్, మా ఇంటికాడ నన్ను చంపనీకే ప్లాన్ ఏస్తుండ్రు. ఇంచుమించు ఏస్తుండ్రు. చంపనీకి ఎందుకు వస్తదంటే, చంపితే పైసలొస్తాయనుకుంటా నాకు తెలిసి. చంపితే పైసలొస్తాయంటే పక్కా చేస్తారు మా ఇంటికాడ. మా భార్యనేమో ఎవడన్నా చంపుతా అంటే మనతోటి పండుకుంటది. అన్నట్లు మా భార్యను చూసినప్పుడల్లా లంజనవి నవ్వుకుంటూనే మాట్లాడతాను ఫోన్‌లో. ఎందుకు భార్యను చూసి లంజనవి నవ్వుతుంటే, లంజనవి నవ్వకపోతే మర్డర్ చేస్తారు నన్ను. అందుకే నేను లంజనవి నవ్వుకుంటూ మాట్లాడతా. దీని ఫోన్లో అయితే లంజనవి నవ్వుకుంటూనే మాట్లాడతా. మా భార్య అయితే నన్ను మర్డర్ చేస్తామని ఎవరు చెప్పినా సరే మనతోటి దెంగించుకుంటుంది పక్కా. ఆడెవ్వడన్నా కానీ, ఎవ్వడన్నా కానీ, ముసలోడన్నా కానీ, కాకపోతే సుల్లి గట్టిగా ఉండాలి వానికి అంతే. నా సుల్లి గట్టిగా లేకుంటుందిగా పండుకుంటే మా భార్యకు సుఖం కలగదు. సుఖం కలగదని ఈగలపేంట పోలీస్ స్టేషన్కి పోయి బయటకు వస్తున్నాం కదా, బయటకు వస్తుంటే చెప్తుంది, నువ్వు దెంగితే నాకు సుఖమే కలగదంట అని. నేనేం అనలేదు ఇంకా. ఇప్పటివరకు నేను ఎప్పుడు ఫోన్ చేసి కూడా తిట్టలేదు. ఎందుకు మళ్ళీ చెప్తానంటే, మరి మర్డర్లు చేస్తారనమాట. ఈ కులం సంఘం ఉంటుంది చూడు, ఈ కులం సంఘం అంట ఏందో ముద్రాజ్ సంఘమా, మరి ముద్రాజ్ అనుకుంటా. ఆ సంఘంలో మమ్మల్ని వేస్తారంట. పేరు రాపించుకోవాలంట కదా, పేరు రాపించుకోనని చెప్పిన. ఎందుకంటే కులం సంఘంలో అంటే ఇన్సూరెన్స్ వస్తుందంట. ఇన్సూరెన్స్ వస్తే ఆ పైసల కోసం నన్ను మర్డర్ చేస్తారు పక్కా. బస్ కింద దూసి చంపడం కానీ, లారీ కింద దూసి చంపడం కానీ, లేకపోతే కాలు చేతులు ఇరగొట్టి ఏదో చంపడం కానీ, యాక్సిడెంట్లు క్రియేట్ చేయడం కానీ, మా ఇంటికాడ ఇలాంటివి జరుగుతాయి. నేను చెప్తున్నా, మా భార్య మీద అస్సలు నమ్మకం లేదు. పైసలు ఇన్సూరెన్స్ పైసలు కింద వస్తాయంటే మా భార్యకి తెలిసిందనుకో, పక్కా పండుకుంటుంది మనతోటి. నేను ఇప్పిస్తే పైసలు, మేము మొగుని చంపేసి అంటే మంచిగా పండుకుంటుంది నా భార్య గురించి బాగా తెలుసు. ఎందుకంటే నాకు ఎవరు సాయం చేయడు. ఈ కులం సంఘంలో నాకెవరు సాయం చేస్తాడు? అడ్డ మీద నేను కూర్చొని ఎవరికైనా ఆడవాళ్ళ దిక్కు చూస్తేనే నా పక్కలో వచ్చి కూర్చుంటారు. ఎవరు నాడిది నా దిక్కు చూస్తే, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈయన సుల్లి మెత్తగా ఉంది, వీడు దెంగలేడు, మేమే దెంగాలన్నట్టు ఇంకా నా పక్కలో వచ్చి కూర్చుంటారు. అట్లాంటిది నాకెవరు సాయం చేస్తాడు? ఇట్లా కళ్ళు మూసుకున్నా, నాకెవరు సాయం చేయడు. అందుకనే నాకు డౌట్ వస్తుంది పూర్తిగా. కాకపోతే బెదిరిస్తుండ్రు, ఈ తలుపులు కొడుతుండ్రు అనమాట. రాత్రిలో పూట లేట్ అయి వస్తుంది. అందుకే ఇక్కడ ఎందుకంటే ఓకే ఫోటోలు దిగు, భూత్పూర్లో ఫోటోలు దిగు అంటారు. భూత్పూర్లో 8 గంటలకు ఫోటోలు తీసుకోకపోతే ఆడేవాడు నన్ను చంపేస్తే, మా భార్యకి నాతో పండుకుంటే సుఖం కలగదు. మా భార్య మర్డర్ చేయాలంటే చాలా ఇష్టం, నన్ను చంపేయాలంటే. అందుకే రాత్రి 12 గంటలకు అక్కడ మర్డర్ శ్రీశైలంలో ఒకడు నోరు మూస్తాడు. రోడ్ల మీద వండుకోవచ్చు, పండుకునికి కూడా ఏం ప్రాబ్లం లేదు, పోయి పండుకుంటా, కానీ చంపేస్తారు నన్ను. అందుకే ఇక్కడ ఉంటుంది అంతే. నాకేం సిగ్గేం లేదు, రోడ్ల మీద పండుకునికి సిగ్గేం ఉండదు. మళ్ళీ ఇజ్జత్ బాయ్ అంటారు, ఏదేదో అంటారు, రాళ్ళు తీసుకొని కొడతారు. ఈడ వండుకోదు, ఈరోజు ఈడ వండుకుంటారు, రేపు ఇంకోతోటి వండుకోవాలంటారు, రేపు ఆడ వండుకుంటారు, రేపు ఇంకోతోటి వండుకోవాలనుకుంటారు. మళ్ళీ వేరేతోటి నువ్వు ఆడ వండుకోకుండా ఈడొచ్చేందుకు వండుకున్నావు, మనం ఆడు కొడతాడు. అక్కడ పోయి ఇంకోతోటి ఉంటే వాడు ఈడొచ్చేందుకు వాడు రాళ్ళు తీసుకొని కొడతాడు. ఇట్లా అయితే రోడ్ల మీద వండుకుంటాయి. అందుకే నేను ఇక్కడ ఉంటున్నా. ఇక్కడ ఉంటేనేమో వీళ్ళేమో ఇట్లా ప్లాన్లు వేస్తున్నారు. నేను ఇన్ని రోజు రోడ్ల మీదనే వండుకున్నా. అమ్మ మర్డర్లు చేసేటోళ్ళు ఉంటారు, లాడ్జింగ్ రూమ్లో పోతే మర్డర్లు చేసేటోళ్ళు ఉంటారు, వస్తారు, తాగుబోతులు వస్తారు, రకరకాల మనుషులతో ఏగింది నేను. ఒకడు తాగి నెత్తివాళ్ళు కొట్టి తెలియదు, ఒకడు బిల్డింగ్ మీద దొబ్బనీకి చూస్తాడు. లేదంటే బొంబాయి పారిపో అంటారు చాలామంది. బొంబాయి పారిపోయినా నన్ను వదిలిపెట్టారు. చిన్నగా ఉన్నప్పుడు బొంబాయి పోయినా పారిపోదాం కానీ అక్కడ ఉండనీకే జాగలేదు. నాకు శుద్ధగా ఆడుతుంటుంది, నేను బతకలేను ఇక్కడ. అంటే ఇక్కడ వచ్చేసిన. ఇక్కడ ఉంటే నేను చంపేస్తారు చంపేస్తారు, పక్కకు చంపేస్తారు. నాకు కూడా తెలుసు, కానీ కులం సంఘంలో మాత్రం నేను చేయను. చంపేస్తాడు, నాకు తెలియదు ఎట్లా. మా భార్య ఎస్ఐ దగ్గర పోయి నువ్వు దెంగితే సుఖమే కలగదన్నప్పుడే అర్థమైంది. ఇంకా నన్ను మర్డర్ చేయడం ఖాయం అనుకున్న మనసులో. నన్ను ఏదో రోజు చంపేస్తాడని నాకు ఎప్పటి నుంచో తెలుసు. కాకపోతే ఆ రోజు కూడా రాత్రి 12 గంటలకు చంపేసేటోళ్ళే. కాకపోతే వాళ్ళకి ఛాన్స్ దొరకలే. ఇప్పుడు ఛాన్స్ దొరకని చంపితే నోట్లో ఉచ్చపోసి కొడతారు కదా, అట్లుంటుంది అనమాట. నాతో ఊరికినే కొట్లాడు. ఇప్పుడు ఈ సిద్ధాయపల్లి పద్మలేడు ఓ రోజు ఎన్నికలప్పుడు వచ్చిండు, 2 కేజీల చికెన్ ఇచ్చారు నాకు. ఆ చికెన్ నేను తీసుకుని అనుకున్నాడు, నేను రోడ్డు మీద నిలబడ్డారు. ఏమయ్యారా నీ పెళ్ళాన్ని పిలుచుకోవారా, పండగ ఒకసారి అయితే పోవచ్చు కదరా, మీ పెళ్ళానికి టెన్షన్ లేసలేదా, అది లేసలేదా, ఇది లేసలేదా అంటాడు. వాడికి నోట్లో ఉచ్చపోసి కొట్టాలనిపించింది. ఆ సిద్ధాయపల్లి పద్మయ్య అంతే నోట్లో చెప్పు తీసుకొని కొట్టాలనిపించింది. కానీ చెప్పు తీసుకొని కొడితే వాళ్ళు ఎట్లా చాలా డేంజర్ కదా, మర్డర్లు చేస్తారు ఇక, ప్రాణాలతో బతకాలి. అప్పుడు నాకు ఇంకా విపరీతంగా కారేది. ఇప్పుడు కూడా విపరీతంగా కారుతుంది, కానీ ఏదో జర కంట్రోల్ చేసే శక్తి వచ్చింది కాబట్టి కంట్రోల్ చేస్తుంది. లేకపోతే ఇన్ని రోజులు నేను బతికేటోని కాదు, ఈ పాటికే చచ్చిపెట్టాను. వాడు ఎట్లా అంటాడు పూర్తా, నేను చికెన్ తీసుకుని అనుకున్నాడు. నేను చికెన్ తీసుకొని మా అమ్మకి ఇచ్చేసిన 2 కేజీల చికెన్. అదంతా రక్తం ఉంటే నాకు ఎక్కడ అనిపించింది, తినబుద్ధి కాకపోయా.
ఇచ్చేసిన మా అమ్మకి ఇచ్చేసిన 2 కేజీల చికెన్ తీసుకుపోయి. నేను తినలే. వాళ్ళతోటి కూడా నేను చికెన్ తినలేదు. ఆ 2 కేజీల చికెన్ వాళ్ళకి ఇచ్చేసి నేను పనికెళ్ళిపోయినా. వాడు ఇంక చికెన్ తిన్నాడంట అని చెప్పి కొట్లాడే కదా! నేను అన్నం తింటేనే కొట్లాట పెట్టుకుంటారు ఈడ. ఇక పెండ్లాన్ని దెంగితే మాత్రం మామూలుగా ఉండదన్న. అందుకే నేను పెండ్లాన్ని దెంగకుండా బతుకుతున్నా. పెండ్లాన్ని దెంగినని తెలిస్తే మాత్రం ఈ పనికాడ పోతేనేమో ఆడోళ్ళేమో అందరి ముందర దెంగమంటారు. చాలా మంది ఆడోళ్ళు. వాడు అక్కడ తలుపు సాటున దాక్కుంటుంటే నేను దెంగాలంట. వాడేమో తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. వానికి ఏమో సిగ్గు శరం లేకుంటుంది. తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. వానికి ఫీల్ చేస్తుంటుంది దిక్కు. వీడు దెంగితే సుఖం గల తర్వాత నేను దెంగుదామని వాని ప్లానింగ్. అట్లా ఉంటాయి. ఎందుకంటే ఊరికే సతాయిస్తారు. నేను కూడా ముసలోడిని అయిపోతున్నా కదా, నేను నిగ్రహంగా ఉండొచ్చు కానీ వాళ్ళు పెట్టే టార్చర్ నేను తట్టుకోలేకపోతాను. ఇప్పుడు ముసలోడిని అయినాగా జరా టార్చర్ తట్టుకోలేక ఉక్కుగా ఉండక వాళ్ళని గిచ్చుతా పట్టుకుంటా ముద్దులు పెట్టుకుంటూ కూర్చోవాలి వాళ్ళకి. పండుకునుకోమంటే నాకు కాదమ్మ ముందే చెప్తా, ఒకళ్ళు పోయిందర కారిపోద్ది అని చెప్తా. మరి ఏం చేయాలి, నా చేత కాదుగా నాకు కూడా. ఏడ ఛాన్స్ దొరకదు. వాళ్ళు పక్కా చెప్తున్నా అందరి ముందర దింగించుకోమంటారు, అందరి ముందర వండుకోమంటారు. పో ఆయన అక్కడ ఉన్నాడు, కింద ఎవరు లేరు, పైన వండుకుందా. ఎట్లా వండుకుంటారు నా అర్థం కాదు. వాసన రాదా తర్వాత పండుకుంటారు. నేను చూపించకపోయినా అవే చూపిస్తాయి. నన్ను దింగినట్టు చీర లేపు చూపిస్తాయి. అసలు ఉన్నాయి. మా భార్య కూడా వీళ్ళకి గుగ్గిలు సునీల్ కుమార్కి వీళ్ళకి చీర కాడ లేపు చూడాలి కాడ చూపించిందంట. వీడు నన్ను కొరికిండు, వీడు నన్ను గిచ్చిండంట అని చూపించిందండి. మరి నిజంగానే చూపించిందో వీళ్ళే కావాలని అంటుందో తెలియదు. ఈ గుగ్గిల సునీల్ కుమార్, కటిక చంద్రశేఖర్ వీళ్ళ ఇంటి ముందు సుల్లి లేపుకొని కూర్చుంటారు. నేను అందుకే ఇవన్నీ ఫేస్బుక్లో పెడతాను. ఒకవేళ నేను ఇవన్నీ చెప్పలేదనుకో, మా భార్యని దింగి కానీ చంపి కానీ మా పిల్లలతో వ్యభిచారం చేయించి మొత్తం నా మీదే సార్ కేసులు. నేను అందుకే చాలా ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకుంటా. కనీసం ప్రాణాలతో బతకనికి మూతన ముద్దని పోలీస్ స్టేషన్లో కూడా చెప్పిన. అడగపోతే ఎస్ఐ బే అన్నాడు అంటారు. బే అన్నాడు నన్ను. బే అనేసరికి ఇంకేమ్మ ఇదే ఎక్కడికి కర్మ అనుకున్నా వచ్చేసి. ఇక బే అంటే నేనేం చేయాలి, బే అంటే శుద్ధగారుతుంది కాబట్టి పోలీస్ స్టేషన్కి వచ్చిన. ఈ కొడుకు దెంగనికనే సరిపోదు. భయం. ఒకరోజు 5 మంది వచ్చారు. మా నాయన 5 మంది దోస్తులను తోలుకొచ్చారు. మంచిగా 5 మంది, మా భార్య ఒకటి. వాళ్ళకి చికెన్లు మటన్లు వండి పెడుతుంది, మంచిగా చేప ఫ్రైలు కూర్చొని మందు తాగుతున్నారు. నా భార్య మాత్రం నన్ను మర్డర్ చేస్తామంటే మంచిగా దింగించుకుంటుంది, నవ్వుకుంటే దింగించుకుంటుంది. ప్రేమిస్తూ దింగించుకుంటుంది మళ్ళీ. మామూలుగా ప్రేమిస్తుంది అప్పుడు. చాలా దారుణంగా ఆ ప్రేమకు తట్టుకోలేక మీరు నన్ను మర్డర్ చేస్తారు కూడా. నాకు తెలుసు ఆడవాళ్ళ ప్రేమ ఎట్లుంటుందో తెలుసు. వాళ్ళు చూపించే ప్రేమ తట్టుకోలేము. నేనే తట్టుకోలేకపోతున్నా. కొంతమంది ప్రేమ చూపిస్తే తట్టుకోలేను నేను కూడా. నాకు కూడా మర్డర్ చేయాలని అనిపిస్తుంది ఒక్కోసారి. ఇంకా వాళ్ళకు కూడా అట్లే అనిపించవచ్చు. అంతే. నా కులం సంఘంలో మాత్రం చేరను. కానీ చేరకపోతే మాత్రం ఇంట్లోకి చెలగొడతారేమో. ఇంకా మళ్ళీ రోడ్ల మీదనే వండుకోవాలి. మా నాయన అయితే తనలాడుతాడు. వానికి సుల్లి లేచిందంటే అయిపోయా, తనలాడుతాడు సుల్లి. మా భార్యకి ఫోన్ చేసి చెప్పిందో ఏమో, ఇక వానికి సుల్లి లేస్తుంటుంది. ఇక సుల్లి లేచిందంటే కొట్లాట పెట్టుకుని వస్తాడు. ఫేస్బుక్లో పెట్టినావు అది పెట్టినాడు. మరి ఫేస్బుక్లో పెడతారు. ఫేస్బుక్లో పెట్టలే అనుకో, పోలీసులు ఓవర్ యాక్షన్. పోలీసులు చాలా ఓవర్ యాక్షన్ దిగుతారు. ఇక మామూలు ఓవర్ యాక్షన్ దిగరు వాళ్ళు. అందుకనే ఫేస్బుక్లో పెట్టేది ఫస్ట్. వాడు మామూలు ఓవర్ యాక్షన్ దిగడు. అమ్మ వాడి ఓవర్ యాక్షను, వాడి స్టైలు, వాడి బిల్డప్. నోరు మూసుకొని కూర్చున్నాం అనుకో, ఇప్పుడు ఏడో గొడవ దొరుకుతుంది, నోరు మూసుకొని కూర్చున్నా ఫేస్బుక్లో పెట్టకుండా. ఏమూ లేదు, దేవుడు కాపాడుతున్నాడు. ఇక అట్లా ఉండదు. ఇక కానిస్టేబుల్ వస్తాడు. ఇక వాడు ఓవర్ యాక్షన్ మామూలుగా ఉండదు. ఇక వాడు నన్ను అడగడు, నేను చెప్పను. ఇక ఓవర్ యాక్షన్ వాళ్ళు మాట్లాడేటాడు, ఇక ఓవర్ యాక్షన్ చేస్తాడు. అందుకే నేను ఫేస్బుక్లో పెట్టుకోవడం నేర్చుకున్నా. ఫేస్బుక్లో పెట్టినా కాబట్టి ఇన్ని రోజులు బతికినా. ఏం ఫేస్బుక్ వల్ల కూడా ఇన్ని రోజులు ప్రాణాలతో బతికినా. బతకలేనని చెప్తలేను. అంతే అన్నా, ఇంకేం లేదు. ఇంకేముంది, ఇంకా ఏం లేదనుకుంటా. ఇంకేం లేదు ప్రస్తుతానికైతే ఇంతే.